నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం ప్రారంభం మంగళగిరి ఎయిమ్స్ లో మొక్కలు నాటనున్న సీఎం జగన్ పులిచింతల ప్రాజెక్టులో ప్రమాదకరమైన పరిస్థితులు ఆయకట్టులో విరిగిపోయిన 16వ నంబర్ గేట్ అమర్ రాజా బ్యాటరీస్ తరలింపుపై స్పందించిన సజ్జల రామకృష్ణ కాలుష్యం కారణంగా పరిశ్రమను తరలించినట్లు వెల్లడి నరసాపురంలో మంత్రి రఘునాథరాజు పర్యటన డెల్టా కెనాల్లో పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి ఒంటిమిట్ట ప్రాంతంలో జాయింట్ కలెక్టర్ గౌతమి పర్యటన బిల్డింగ్లు ఉన్న ప్రాంతాలపై ఆరా డీటెయిల్స్ చూస్తే జగన్ అన్న పచ్చ తోరణం పేరుతో వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే మంగళగిరిలో ఎయిమ్స్ ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించనున్నారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ నర్సరీలు టింబర్ మిల్లులు సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈసారి 17,000 వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీలోనూ మొక్కలు నాటనున్నారు. నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాలలో ఆసుపత్రిలో మొక్కలు నాటించనున్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో 33.23 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో ఉన్న ఎయిమ్స్ క్యాంపస్లో ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం ఈరోజు గౌరవ ముఖ్య అన్ని రకాలుగా కూడా ఈరోజు మనం మానవాళి జీవిస్తుందంటే ఇటు ఔషధాలు కానీ అన్నీ కూడా ఈ చెట్ల ద్వారానే మనకు వస్తాయి. ఈరోజు తయారయ్యే ట్యాబ్లెట్లు కానీ మెడిసిన్స్ అన్నీ కూడా ఏదో ఒక మొక్క నుంచి కానీ ఏదో వేరు నుంచి కానీ ఉత్పత్తి అయినయే. ప్రపంచం అంతా కూడా మందులన్నీ కూడా మనం వాడే మందులన్నీ కూడా మూలాలు అక్కడి నుంచే ఉంటాయి. ఈరోజు ప్రభుత్వం అలాంటి అవసరమైన మెడికేటెడ్ ప్లాంట్లు కూడా ప్రత్యేక గుర్తించి
పెద్దలు మన బాలినేని గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా ఈ వన మహోత్సవంలో లక్షలాది కోట్లాది మొక్కలు పంచిపెట్టడం, అలాగే మా ప్రాంతం వచ్చేటప్పటికి కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి మొక్కలు ఈ పర్యావరణం కాపాడుతూ పంచాయతీలకు కానీ ఆదాయాన్ని ఇచ్చేయడానికి కూడా పెద్ద ఎత్తున కొబ్బరి మొక్కలు కూడా ఈరోజు పంచిపెట్టడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం. మనందరం కూడా మొక్క పాతటమే కాదు, పాతిన తర్వాత దాని సంరక్షణ కూడా చూసుకుంటేనే అది రాబోయే తరానికి అది ఆ మొక్క అనేది. ఇక పులిచింతల వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బ్యారేజీ పూర్తి స్థాయిలో నిండింది. దీంతో నీరును గేటు ఎత్తి దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని గేటు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం చేసే సమయంలో ప్రాజెక్టులోని 16వ నెంబర్ గేటు విరిగిపోయింది. దీంతో ఎమర్జెన్సీ గేటును ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దకు రాకపోకలను నిలిపివేశారు. పులిచింతల నుంచి ప్రస్తుతం దిగువకు 3 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల అవుతుంది. గేటు విరిగిపోవడంతో ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఉండే గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. కాదు ఆ మొక్క ఈ విజువల్ వాళ్ళు చెప్పరు. ఇక అమర్ రాజా బ్యాటరీ సంస్థ రాష్ట్రం బయటకు తరలిపోతుందన్న వార్తలపై తిరుపతిలో ఏపీ ప్రభుత్వం సలహాదారుడు సజ్జల రామకృష్ణ స్పందించారు. అమర్ రాజా బ్యాటరీస్ కొంతకాలంగా కాలుష్యాన్ని వెదజల్లుతోందని, పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అన్నారు. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టకపోతే పరిశ్రమకు నోటీసులు ఇచ్చామని అన్నారు. హైకోర్టు కూడా అమర్ రాజా తీరును తప్పుపట్టిందన్నారు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ వల్ల విష పదార్థాలు వస్తున్నాయని రాష్ట్ర హైకోర్టు ధృవీకరించిందని చెప్పారు. సార్ ఇప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇక్కడ అమర్ రాజా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అది మూసేస్తే ఏం మాట్లాడేది ఏం లేదు. నిన్ననే ఏముండేది దాని మీద మిగిలిన విషయాలు నిన్ననే మాట్లాడినా, కొత్తవి ఏమున్నాయి బాగా టెన్షన్ అవుతుంది సార్. అన్ఎంప్లాయ్మెంట్ ఏం లేదు. అమర్ రాజా మూసేస్తే ఎవరు మూసేయమన్నారు? వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం దానికి అప్లై చేస్తే సరిపోతుంది. ఆ పరిమితులు ఏమన్నా దాటకుండా వాళ్ళు వాట్ ఎవర్ హైకోర్టు చెప్పింది, పీసీబీ చెప్పింది, ఆ మేరకు సేఫ్టీ మెజర్స్ అవి తీసుకొని వాటిని ఫాలో అయితే సరిపోతుంది. ముయ్యమని ఎందుకు చెప్తారు? పిచ్చ ఎవరన్నా ఏది లెడ్ అదంతా అట్లే నీళ్ళలో కలిసినా దానివల్ల నష్టం జరుగుతుంది ఆరోగ్యానికైనా, అట్లే కంటిన్యూ చేయాలి. అది ప్రివెంట్ చేసి పెట్టకుండా కదా వాళ్ళు చెప్పింది, టైం ఇచ్చిన దానికే కదా. అది ప్రివెంట్ చేసి పెట్టుకోవచ్చు ఇండస్ట్రీ. ఎవరితో ఎవరంటారు? ఇక్కడ ఇంకో స్టేట్ పోయినా ఇదే ప్రాబ్లమే వస్తుంది. ఇప్పుడు రూల్స్ మారినాయి, రెగ్యులేషన్స్ మారినాయి, ప్రజల్లో స్పృహ పెరిగింది. లెడ్ అనేది డేంజరస్ అని అందరూ అంటున్నారు. కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ మేరకు ఏమేమి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో మళ్ళీ వాటిని అన్నింటినీ పెట్టి పీసీబీ నుంచి పర్మిషన్లు తీసుకొని కోర్టులో కూడా అది ఫైల్ చేసి కంటిన్యూ చేసుకోవద్దని ఎవరన్నా. మేము పోతామంటుంటే మీరు ఇట్లా నడిపితే అయితే ఉండలేరని చెప్పారు గవర్నమెంట్. అంతే తప్ప పొమ్మని ఎందుకంటారు ఇండస్ట్రీని? ఎంప్లాయ్మెంట్కి దీనికి సంబంధమైంది. ఎంప్లాయీస్ పొట్ట కొడితే వాళ్ళు చేసిన ఏదైతే ఆరోగ్యానికి నష్టం కలిగించేవి, పర్యావరణానికి నష్టం కలిగించేవి, ఇవి చేసినందువల్ల వాళ్ళే దానికి నష్టం కలిగిస్తున్నారు ప్రజలకు. కానీ
గవర్నమెంట్కి ఏ రకంగా సంబంధం లేదా వదిలేయాలి నా గవర్నమెంట్ ఇలాంటి మెజర్స్ పెట్టకూడదా? నాలుగు ఇష్టం చెట్టు లెడ్ ఎట్లా కలిసినా లేదంటే విష పదార్థాలు ఇవి కలిసినా కూడా వదిలేయాలన్నా? కాదు కదా. విశాఖలో కూడా ఆ విదేశీ కంపెనీ విషవాయువులు వదిలినా కూడా దాన్ని కొంచెం కన్సిడర్ చేశారు కదా. ఏం చేయలేగా, చేయలేక క్లోజ్ చేశారు కంప్లీట్, క్లోజ్ చేసి అరెస్ట్ కూడా చేశారు. ఏం చేశారు? క్లోజ్ చేసి అరెస్ట్ చేశారు. అంటే కొంత చర్చలన్నీ ఇప్పుడు ఇచ్చినవి కూడా నిన్న ఆయన ఎవరు సెక్రటరీ ఇచ్చాడు, 66 ఇండస్ట్రీస్కి ఇచ్చారు క్లోజర్ నోటీసులు, 50 క్లోజ్ చేయించారు. ఇది ఒకటి కాదు ఎక్సెప్షనల్, అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఒక నార్మల్ పీసీబీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ దీని ప్రకారము మన రూల్స్ ప్రకారము యాక్ట్స్ ప్రకారం ఉన్న ఒక కాంపిటెంట్ బాడీ సాధికార సంస్థ దాని సర్టిఫికేట్ తీసుకొని దాని ప్రకారం ఎవరైనా నడుపుకోవచ్చు. ఇది గవర్నమెంట్ కాదు కదా చెప్పింది. రాష్ట్రం విడిపోయింది. ఏ పత్రిక నువ్వు కాదు ఊరికే నేను మీడియా ఏది ఏది చెప్పబ్బా, ఏది ఏది ఆయన ఏది కాదు, ఏ పత్రిక నుంచి దాన్ని బట్టి చెప్తాను నేను. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మంత్రి రఘునాథరాజు పర్యటించారు. నరసాపురం కెనల్ ఆయకట్టు ఉన్న డెల్టా కెనల్లో పేరుకుపోయిన పూడికతీత పనులను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ డెల్టాలో వ్యర్థాలు పేరుకుపోవడంతో ప్రధాన కాలువను ఆనుకొని ఉన్న ప్రాంతాలకు నీటి ప్రవాహం లేక రైతులు ఇబ్బందులు గురవుతున్నారు అన్నారు. దీంతో వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి తక్షణమే శాశ్వత పరిష్కారం దిశగా దృష్టి సారించాలని సూచించారు. ఈ మనుషులతో కాంట్రాక్టర్లతో నమ్మరు. మిషనరీ డెవలప్ చేయండి, మనం అవసరమైతే మనం కౌలు ఇచ్చేసి పోయాం. పండితే ఎత్తాలని ఐదు అనుకుంటాడు సీఎం గారు. మంగళగిరి ఇన్ఛార్జ్ మంత్రి వెస్ట్రన్ డెల్టాకి ఆయువు పట్టైన మన కాకరపోర్టు రెగ్యులేటర్ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మన అధిక వర్షాలతోటి కిందకి వాటర్ రెగ్యులేటర్ జిఎన్డి కెనాల్ కానీ ఇటు నర్స్పూర్ కెనాల్ బ్యాంక్ కెనాల్కి వాటర్ తగ్గించుకుంటుంటే అక్కడ కొన్ని హై లెవెల్ ప్యాచెస్ అనేవి కూడా కొంచెం వాటర్ ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో అదే కాలువల మీద ఈ తూడు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో చూడటం కోసం రావటం జరిగింది. అక్కడక్కడ తూడు ఎక్కువ ఉంది. అలాగే గొరపడాకి ఎక్కడైతే ప్యాచెస్లో ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా ఎస్సీ గారికి ఈ గారికి కూడా చెప్పండి, దాన్ని తీసి మొన్న ఫోర్కాస్ట్ వర్షాలు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో మన వెస్ట్రన్ డెల్టాకి 7,000 నుంచి సడన్గా 2,000కి తగ్గించడం జరిగింది. కారణం తాడేపల్లిగూడు, నిడదవోడు, కొవ్వూరు ఏరియాలో కొన్ని ఏలూరు కాలకు రైతు బ్యాంకు ఉన్నాయి. కొన్ని వరి పొలాలు మొదలడంతో దాన్ని శాసనసభ్యుల యొక్క విజ్ఞప్తికి దాన్ని తగ్గించడం జరిగింది. దాని గురించి ఇక్కడ కింద డెల్టాకు వచ్చేటికి నర్స్పూర్ కెనాల్ 2-3 రోజులు రెగ్యులేటర్ ఇబ్బంది అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో అలా పరిస్థితి రాకుండా అలాగే నేను ఎస్సీ గారికి చెప్పడం జరిగింది. ఈ తూడు కూడా రాబోయే రోజుల్లో గుర్రపడక కూడా మిషనరీని డెవలప్ చేసి మాన్యువల్గా కాకుండా ఆ మిషనరీ తోటి కట్టర్స్ పెట్టేసి సిస్టమ్ డెవలప్ చేయమని చేయటం జరిగింది. ఇమీడియట్గా దాన్ని 2 రకాలు, ఒకటి కర్నాస్ మనకి, ఎందుకంటే గోదావరి ఏప్రిల్ నుంచి డిసెంబర్ నుంచి మనకి సీనియర్ వాటర్ అవడంతో
ఎప్పుడైతే అరనీరు తగ్గిపోయి ఇక కడప జిల్లా సిద్ధవటం మండలం పరిధిలోని కడప చెన్నై హైవే రోడ్డు ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. బిల్డింగ్ లో ఉన్న ప్రాంతాలపై ఆరా తీశారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న వివరాలను అందించాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఒంటిమిట్ట రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం రైతులకు అందుతున్న సంక్షేమ పథకాలపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట తహసీల్దార్ విజయ కుమార్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. షాపు వాళ్ళందరూ సెంటర్కి రండి. షాపు వాళ్ళందరూ సెంటర్కి రండి. దయచేసి షాపు వాళ్ళందరూ సెంటర్కి రావాలి. ఎవరైనా కానీ పోయినప్పుడు ఆఫీసులు మేము చూసే కేసు కాబట్టి ఖచ్చితంగా మన మీద నిఘా ఉంటుంది. కాబట్టి మాకు దగ్గర కొంచెం నిఘా ఉండొచ్చు. తయారు దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కేసు కట్టమని చెప్తారు. అప్పుడు మీరే ప్రాబ్లమ్స్ పెడతారు. కాబట్టి ఇక నెల్లూరు జిల్లా కోవూరులో జిల్లా పశుఘనాభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పశుఘనాభివృద్ధి చైర్మన్ విజయ్ కుమార్ ను ప్రముఖులు ఘనంగా సత్కరించారు. పశుఘనాభివృద్ధి శాఖను మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కోరారు. ఈ డిపార్ట్మెంట్లో రెండవది డిఎల్డిఏ విజయ్ కుమార్ గారికి తెలియజేస్తా ఉన్నా, దీనికి ఒక గుర్తింపు తీసుకురండి. మీరు మీ కమిటీ సభ్యులు ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులతో సంప్రదించి, మంత్రులతో సంప్రదించి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఫలానా డిఎల్డిఏ అనే సంస్థ ఒకటి ఉంది, దాని ద్వారా రైతులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పి కష్టపడి పనిచేయాలని చెప్పేసి ఒక సూచన చేస్తా ఉన్నా. పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి విజయ్ కుమార్ గారికి, ఆ సంస్థలో నామినేట్ కాబడినటువంటి సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నూతన కార్యవర్గానికి ఆశీస్సులు అందించడానికి విచ్చేసినటువంటి పెద్దలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ఒక పశుగణాభివృద్ధి సంస్థ అనేటువంటిది దాదాపుగా 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి దాన్ని, విజయ డైరీలో విలీనమైనటువంటి ఉన్నదాన్ని ఈరోజు ప్రత్యేకంగా దాన్ని ఏర్పాటు చేయాలని, అది ఏర్పాటు చేయడానికి కార్యాలయము అన్ని హంగులు ఉన్నటువంటి కోవూరులో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రసన్న అన్న సూచన మేరకు ఈరోజు అందరూ కూడా ఎవరైతే సమర్థవంతంగా పనిచేయగలనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉందో అటువంటి బోర్డు సభ్యులను ఎంపిక చేసి ఈరోజు అనేక సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ ప్రసన్నకు విధేయుడిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారికి ఆ బాధ్యతను అప్పచెప్పిన సందర్భంగా మీ అందరి పక్షాన, నా పక్షాన విజయ్ కుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన. ఇక పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి కొవ్వూరు ప్రాంతంలో మోటార్ సైకిల్ దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా దేవరపల్లిలో వాహన తనిఖీలు నిర్వహించి 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. పలు ప్రాంతాల్లో వారు 83 మోటార్ సైకిళ్లను చోరీ చేసినట్లు గుర్తించారు. 2పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక శ్రీకాకుళం జిల్లా గుల్ల సీతారామపురంలో ఆంజనేయ స్వామి సీతారాముల వారి ఆలయ ఆస్తులు ఆభరణాలు పరిశీలన కొనసాగింది. దేవాదాయ శాఖ అధికారులు ఆభరణాలను తనిఖీ చేశారు. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ బ్రహ్మరాంబ సీతారాముల వారి ఆభరణాలు లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. గత కొంతకాలంగా ఆలయ ఆస్తులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. భాండాగారంలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను బయటకు తీసి లెక్కించారు. ఇక కడప జిల్లా సుండుపల్లె మండలంలో నిర్వహించిన అజయ్ రెడ్డి యూత్ క్రికెట్ టీం ప్రీమియర్ లీగ్ 2 టోర్నమెంట్ దిగ్విజయంగా ముగిసింది. సుండుపల్లి జట్టుపై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ఎర్రపురెడ్డి జయమ్మ మాట్లాడుతూ క్రికెట్ ఆడడం వలన మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం వస్తుందని తెలిపారు. ఆటలపై మక్కువ ఉంటే ఉన్నత స్థాయికి రావచ్చని అన్నారు. వారం రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టోర్నమెంట్లో సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించిందని సంతోషదాయకంగా అన్నారు. ఇలాగే క్రికెట్ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. టోర్నమెంట్లో రాణించిన విజేతకు 10,000 ఎంకేఆర్ జూనియర్ కళాశాల తరపున అందజేశారు. ద్వితీయ బహుమతి 10,000 రూపాయలను ఆరిజిన్ స్కూల్ వారు అందజేశారు. ఈ టోర్నమెంట్లో ఉన్నత ప్రతిభ కనబర్చిన బెస్తపల్లికి చెందిన మహమ్మద్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందజేశారు. The participants who participated successfully and very enthusiastically, actively, who won the match here, the Tirupalli. మన తిరుపతి నాయక్ అన్నగారు ఎంతో అందరినీ యూత్ అంతా ఒకసారి తెచ్చి ఆడించడము గెలిపించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వేదికను అలంకరించిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ఆరిజిన్ స్కూల్ ప్రిన్సిపల్ మిస్టర్ శ్రీనివాసరావు గారికి, మరి ఇక్కడ సమావేశమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఆటలో అంటే క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి ఆటగాళ్ళకి, విజేతగా అవతరించిన నూతన జట్టు కొన్ని సంవత్సరాలు రన్నర్స్గా నిలిచింది. ఇప్పుడే విన్నర్స్గా నిలిచిన మన తిరుపతి ఆధ్వర్యంలోని సూపర్ కింగ్స్ జట్టు రన్నర్స్గా నిలిచిన సుండపల్లి గ్లాడియేటర్స్ జట్టు కూడా
ఇలాంటి టోర్నమెంట్స్ మళ్ళీ మీరు చెప్పండి. ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎప్పుడు ఏ సందర్భంలో సింపుల్ ప్రీమియర్ 3 జరుగుతుంది కాబట్టి అప్పుడు సద్వినియోగం చేసుకున్నాము. ఈ బహుమతి కార్యక్రమం అన్ని కార్యక్రమాలు కూడా మన అజయన్న సహకారంతో జరిగాయి. అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. యూత్తో ఇలా నేను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఒకే ఫ్రెండ్స్గా బాగా కలిసిమెలిసి ఇంకా బాగా ఆడి మంచి ప్రైజులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆనందం అని ఇప్పుడు సార్ ఒక మాట చెప్పినాడు, ఆనందమే జీవితం. జీవితంలో అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగమని అందరినీ కోరుతున్నాను. ఇక గుంటూరులో అశ్లీల నృత్యాలు రేవ్ పార్టీలో దొరికిన సీసీఎస్ సిఐ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తే మరలా సస్పెన్షన్ ఎత్తివేస్తారని, ఆయన పేరు ఎఫ్ఐఆర్లో చేర్చకుండా వదిలితే ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం పోతుందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ స్పందించి కేసులో సిఐ వెంకటేశ్వరరావు పేరు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరులో వారు మీడియాతో మాట్లాడుతూ పట్టాభిపురం పోలీసులు కష్టపడి నిజాయితీగా సీఐను అరెస్టు చేసినప్పటికీ ఆయన పేరు ఎఫ్ఐఆర్లో చేర్చకుండా మిగిలిన వారి పేర్లు చేర్చడం పోలీస్ శాఖకు చెడ్డ పేరు తెస్తుందని అన్నారు. రేవ్ పార్టీ కల్చర్ అరికట్టేందుకు పోలీస్ శాఖ డీజీపీ గౌతమ్ సవాంగ్కు నవతరం పార్టీ నుండి వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. గుంటూరు అర్బన్ ఎస్పీకి కూడా వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. నమస్కారం, నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా గుంటూరు నగరంలో నిన్న రాత్రి ఒక రేవ్ పార్టీ జరిగింది. ఆ రేవ్ పార్టీ జరిగినటువంటి దాంట్లో కొంతమంది యువతులు వాళ్ళతో కలిసి ఒక పుట్టినరోజు ఫంక్షన్లో మరి ఒక సిఐ, గతంలో చిలకలూరుపేట పట్టణంలో కూడా వెంకటేశ్వర్లు గారు అనేటువంటి ఒక సిఐ గారు పనిచేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం గుంటూరులో సిసిఎస్లో మరి సిఐగా పనిచేస్తూ ఉన్నట్లుగా ఉన్నారు. మరి ఆయన రాత్రి రేవ్ పార్టీలో దొరికినట్లుగా మరి సోషల్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి, ఆయన సస్పెండ్ చేసినట్టుగా కూడా. దీనికి ఏంటంటే అర్బన్ ఎస్పీ గారు, గుంటూరు అర్బన్ ఎస్పీ గారికి నవతరం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా వ్యవహరిస్తే ఒక సిఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద మరి ఆయన్ని కేసు పెట్టకుండా వదిలేయడం అనేది, ఆయన పేరుతోటి మరి ఎఫ్ఐఆర్ చేయకుండా వదిలిపెట్టడం అనేది ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పోలీసులకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అనేటువంటి పద్ధతి కాకుండా ఆయన సస్పెన్షన్ చేశారు, అది మంచిదే, స్వాగతిస్తాం. సస్పెన్షన్ని రివోక్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎత్తివేసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా మరి ఇక్కడ చిలకలూరుపేటలో గతంలో ఆయన పనిచేసినప్పుడు కూడా మరి ఆయన వీఆర్కి వెళ్ళారు. మరి ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. అప్పుడు కూడా మరి ఒక మహిళా హెచ్ఎం మీద ఆవిడ ఎస్సీ ఎస్టీ కమిషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ చేస్తే ఎస్సీ కేసు రిజర్వ్ చేయాల్సినటువంటి అంశంలో కూడా ఆయన దాన్ని పక్కదోవ పట్టించే విధంగా దాన్ని రిజిస్టర్ చేయకుండా ఉంచారు. అంతేకాకుండా చిలకలూరుపేట పట్టణంలో ఆయన వ్యవహార శైలి మరి ఆయన ఇబ్బంది కలిగించడంతో ఆయన వీఆర్ కూడా పంపించారు. అటువంటి వ్యక్తి ఈరోజు రేవ్ పార్టీలో దొరకటం, మద్యం సేవించి అశ్లీల నృత్యాలు చేయటం, ఇదంతా కూడా పబ్లిక్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. కాబట్టి మరి వెంకటేశ్వర్లు గారి పైన పట్టాపురం పోలీస్ స్టేషన్ పోలీసులను అభినందిస్తూ ఉన్నాం. వారు మరి పోలీస్ ఆఫీసర్ అని కూడా లేకుండా మరి పట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మరి ఏ విధమైనటువంటి ఒత్తిడి వచ్చినాయో తెలియదు, కానీ అక్కడ పాల్గొన్నటువంటి మిగతా అందరి పేర్ల మీద ఎఫ్ఐఆర్ చేసి వెంకటేశ్వర్లు గారి పేరు మాత్రం ఎఫ్ఐఆర్లో లేకుండా చేయడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేశాడో ఆయన పేరుతో కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పి గుంటూరు అర్బన్ ఎస్పీ గారికి మరి ఆ కేసు నమోదు చేసి పారదర్శకంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎటువంటి చర్యలకైనా వెనకాడబోవం అనేటువంటి ఒక సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని కూడా నవతరం పార్టీ నుంచి గుంటూరు అర్బన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం ప్రారంభం. మంగళగిరి ఎయిమ్స్ లో మొక్కలు నాటనున్న సీఎం జగన్. పులి
పులిచింతల ప్రాజెక్టులో ప్రమాదకరమైన పరిస్థితులు. ఆయకట్టులో విరిగిపోయిన 16వ నంబర్ గేట్. అమర్ రాజా బ్యాటరీస్ తరలింపుపై స్పందించిన సజ్జల రామకృష్ణ. కాలుష్యం కారణంగా పరిశ్రమను తరలించినట్లు వెల్లడి. నరసాపురంలో మంత్రి రఘునాథరాజు పర్యటన. డెల్టా కెనాల్లో పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి. ఒంటిమిట్ట ప్రాంతంలో జాయింట్ కలెక్టర్ గౌతమి పర్యటన. బిల్డింగ్లు ఉన్న ప్రాంతాలపై ఆరా. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.